హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు అయితే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. దయచేసి వెళ్ళు, దీన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ లీవ్, ప్లీజ్ లీవ్ అంటే దయచేసి వెళ్ళు అని. నెక్స్ట్ వెన్ అలా ఏం లేదు, దీన్నే దెర్ ఈస్ నథింగ్ లైక్ దాట్, దెర్ ఈస్ నథింగ్ లైక్ దాట్ అంటే అలా ఏం లేదు అని. నెక్స్ట్ వెన్ నేను రేపు అక్కడికి వెళ్తాను, దీన్నే ఐ విల్ గో దర్ టుమారో, ఐ విల్ గో దర్ టుమారో అంటే నేను రేపు అక్కడికి వెళ్తాను అని. నెక్స్ట్ వెన్ మీకు ఒక విషయం తెలుసా, దీన్నే డూ యు నో వన్ థింగ్, డూ యు నో వన్ థింగ్ అంటే మీకు ఒక విషయం తెలుసా అని. నెక్స్ట్ వెన్ నువ్వు రావాల్సి ఉంది, దీన్నే యూ విల్ హ్యావ్ టు కమ్, యూ విల్ హ్యావ్ టు కమ్ అంటే నువ్వు రావాల్సి ఉంది అని. నెక్స్ట్ వెన్ నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి, దీన్నే లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ అంటే నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి అని. నెక్స్ట్ వెన్ రోజంతా పనిచేసి అలసిపోయాను, దీన్నే టయర్డ్ ఆఫ్ వర్కింగ్ ఆల్ డే, టయర్డ్ ఆఫ్ వర్కింగ్ ఆల్ డే అంటే రోజంతా పనిచేసి అలసిపోయాను అని. నెక్స్ట్ వెన్ ప్రత్యేకంగా ఏమీ లేదు, దీన్నే నథింగ్ స్పెషల్, నథింగ్ స్పెషల్ అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు అని. నెక్స్ట్ వెన్ అతన్ని లోపలికి అనుమతించండి, దీన్నే లెట్ హిమ్ ఇన్, లెట్ హిమ్ ఇన్ అంటే అతన్ని లోపలికి అనుమతించండి అని. నెక్స్ట్ వెన్ దయచేసి కూర్చోండి, దీన్నే ప్లీజ్ బీ సీటెడ్, ప్లీజ్ బీ సీటెడ్ అంటే దయచేసి కూర్చోండి అని. నెక్స్ట్ వెన్ నా దగ్గర డబ్బులు లేవు, దీన్నే ఐ హ్యావ్ నో మనీ, ఐ హ్యావ్ నో మనీ అంటే నా దగ్గర డబ్బులు లేవు అని. నెక్స్ట్ వెన్ దాదాపు అర్ధరాత్రి అయ్యింది, దీన్నే ఇట్స్ ఆల్మోస్ట్ లేట్ నైట్, ఇట్స్ ఆల్మోస్ట్ లేట్ నైట్ అంటే దాదాపు అర్ధరాత్రి అయ్యింది అని. నెక్స్ట్ వెన్ అతను ఇంకా ఇక్కడే ఉన్నాడా, దీన్నే ఈస్ హీ స్టిల్ హియర్, ఈస్ హీ స్టిల్ హియర్ అంటే అతను ఇంకా ఇక్కడే ఉన్నాడా అని. నెక్స్ట్ వెన్ మీరు దానిని కనుగొనగలరా, దీన్నే కెన్ యూ ఫైండ్ ఇట్, కెన్ యూ ఫైండ్ ఇట్ అంటే మీరు దానిని కనుగొనగలరా అని. నెక్స్ట్ వెన్ మీరు ఎందుకు అడుగుతారు, దీన్నే వై డు యూ ఆస్క్, వై డు యూ ఆస్క్ అంటే మీరు ఎందుకు అడుగుతారు అని. నెక్స్ట్ వెన్ మీరు ఏమైనా చూసారా, దీన్ని డిడ్ యు సీ ఎనీథింగ్, డిడ్ యూ సీ ఎనీథింగ్ అంటే మీరు ఏమైనా చూసారా అని. నెక్స్ట్ వెన్ దాన్ని తిరిగి ఇవ్వండి, దీన్ని గివ్ దట్ బ్యాక్, గివ్ దట్ బ్యాక్ అంటే దాన్ని తిరిగి ఇవ్వండి అని. నెక్స్ట్ వెన్ ఎప్పుడు ఇది తెరిచే ఉంచు, దీన్ని కీప్ ఇట్ ఆల్వేస్ ఓపెన్, కీప్ ఇట్ ఆల్వేస్ ఓపెన్ అంటే ఎప్పుడు ఇది తెరిచి ఉంచు అని. నెక్స్ట్ వెన్ నిన్ను నోరు మూయమని చెప్పాను, దీన్నే ఐ టోల్డ్ యూ టు షట్ అప్, ఐ టోల్డ్ యూ టు షట్ అప్ అంటే నిన్ను నోరు మూయమని చెప్పాను అని. నెక్స్ట్ వెన్ నేను నీకు అన్నీ చెప్పాలా, దీన్ని షుడ్ ఐ టెల్ యూ ఎవ్రీథింగ్, షుడ్ ఐ టెల్ యూ ఎవ్రీథింగ్ అంటే నేను నీకు అన్నీ చెప్పాలా అని. నెక్స్ట్ వెన్ తాగడానికి ఏమైనా తీసుకురా, దీన్ని గెట్ సంథింగ్ టు డ్రింక్, గెట్ సంథింగ్ టు డ్రింక్
అంటే తాగడానికి ఏమైనా తీసుకురా అని. నెక్స్ట్ వన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీన్ని హ్యావెంట్ డిసైడెడ్ యెట్. హ్యావెంట్ డిసైడెడ్ యెట్ అంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని. నెక్స్ట్ వన్ నీతో ఎవరైనా ఉన్నారా? దీన్ని ఈస్ దేర్ ఎనీవన్ విత్ యూ. ఈస్ దేర్ ఎనీవన్ విత్ యూ అంటే నీతో ఎవరైనా ఉన్నారా అని. నెక్స్ట్ వన్ నన్ను మా ఇంటి దగ్గర దింపు. దీన్ని డ్రాప్ మీ ఎట్ మై హోమ్. డ్రాప్ మీ ఎట్ మై హోమ్ అంటే నన్ను మా ఇంటి దగ్గర దింపు అని. నెక్స్ట్ వన్ నేను ఇంకెప్పుడైనా వస్తాను. దీన్ని ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్. ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్ అంటే నేను ఇంకెప్పుడైనా వస్తాను అని. నెక్స్ట్ వన్ నువ్వు ఇది ఖచ్చితంగా చేస్తావు. దీన్ని యూ విల్ ష్యూర్లీ డూ ఇట్. యూ విల్ ష్యూర్లీ డూ ఇట్ అంటే నువ్వు ఇది ఖచ్చితంగా చేస్తావు అని. నెక్స్ట్ వన్ నేను అతడి కోసం వచ్చాను. దీన్ని ఐ హ్యావ్ కమ్ ఫర్ హిమ్. ఐ హ్యావ్ కమ్ ఫర్ హిమ్ అంటే నేను అతడి కోసం వచ్చాను అని. నెక్స్ట్ వన్ కానీ ఇదంతా ఎలా జరిగింది? దీన్ని బట్ హౌ డిడ్ ఆల్ దీస్ హ్యాపెన్. బట్ హౌ డిడ్ ఆల్ దీస్ హ్యాపెన్ అంటే కానీ ఇదంతా ఎలా జరిగింది అని. నెక్స్ట్ వన్ మీకు ఈ పుస్తకాన్ని ఎవరు ఇచ్చారు? దీన్ని హూ గేవ్ యూ దిస్ బుక్. హూ గేవ్ యూ దిస్ బుక్ అంటే మీకు ఈ పుస్తకాన్ని ఎవరు ఇచ్చారు అని. నెక్స్ట్ వన్ నీకు ఏదైనా సందేహం ఉందా? దీన్ని డూ యూ హ్యావ్ ఎనీ డౌట్. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ అంటే నీకు ఏదైనా సందేహం ఉందా అని. నెక్స్ట్ వన్ నువ్వు ఇంకా ఎందుకు సిద్ధంగా లేవు? దీన్ని వై ఆర్ యూ నాట్ రెడీ యెట్. వై ఆర్ యూ నాట్ రెడీ యెట్ అంటే నువ్వు ఇంకా ఎందుకు సిద్ధంగా లేవు అని. నెక్స్ట్ వన్ నువ్వు తనని చాలా గారాబం చేశావు. దీన్ని యు ప్యాంపర్డ్ హర్ సో మచ్. యు ప్యాంపర్డ్ హర్ సో మచ్ అంటే నువ్వు తనని చాలా గారాబం చేశావు అని. నెక్స్ట్ వన్ వెంటనే ప్రారంభించండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను మీకు ఇచ్చే ప్రాక్టీస్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ తప్పకుండా రివీల్ చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరికైతే కామెంట్లో రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. And stay tuned for next video. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.